ఇక డీటెయిల్స్ చూసినట్టయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి పేర్లను గవర్నర్ నామినేట్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బుధవారం రద్దు చేసింది. నిరుడు ఆగస్టులో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోదండరామరెడ్డి, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నియామకాలను రద్దు చేస్తూ నిరుడు మార్చిలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 14న స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ ఆదేశాల్లో పొరపాటు జరిగిందని ధర్మాసనం గుర్తించి బుధవారం స్టే ఆదేశాలను సవరించింది. దీంతో హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చినట్లయింది. ఫలితంగా ఇద్దరి పదవులు రద్దయినట్లేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తదుపరి విచారణను ధర్మాసనం సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. జూలైలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను నిర్ణయించి అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సిఫార్సు చేశారు. అయితే రాజకీయ పార్టీతో అనుబంధం ఉందని రాజ్యాంగ ఆర్టికల్ 171లో పేర్కొన్న రంగాల్లో ప్రతిభ లేదని పేర్కొంటూ ఇద్దరు నామినేషన్లను గవర్నర్ తిరస్కరించారు. 2024 జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, ఉర్దూ పత్రిక సంపాదకుడు అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని రాష్ట్ర గవర్నర్ కు సిఫార్సు చేసింది. వాటిని గవర్నర్ ఆమోదించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమంటూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సమగ్రంగా విచారణ జరిపి 2024 మార్చి 7న కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరు పేర్లను గవర్నర్ తిరస్కరించడాన్ని రద్దు చేసింది. కొత్త నామినేషన్లను కూడా రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం మరోసారి కోదండరామరెడ్డి, అలీఖాన్ పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేయగా ఆయన ఆమోదించారు. ఆ తర్వాత వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందని పేర్కొంటూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ కార్యాలయం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నిరుడు ఆగస్టు 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు స్టే విధించడంతో పాటు తామిచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఎమ్మెల్సీల నియామకం ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తుది తీర్పు వెలువరించక ముందే కోదండరామరెడ్డి, అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడాన్ని తప్పుపట్టింది. నియామకాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తుది తీర్పు వచ్చే వరకు మరోసారి నియామక ప్రక్రియ చేపట్టవద్దనే ఉద్దేశంతో మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసినట్టు తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో తాము చేసిన పొరపాటు అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీని ఆధారంగా ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారని, ఇప్పటి వరకు ప్రయోజనం పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాము మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తున్నట్లు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై తాము విధించిన స్టేను ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కోదండరాం, అమీర్ అలీఖాన్ సవాల్ చేయలేదని గుర్తు చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను నామినేట్ చేయడానికి గవర్నర్ తిరస్కరించడాన్ని చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే సవరించడం కీలక పరిణామంగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం స్టే రద్దు చేయడంతో కోదండరాం, అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా పదవు రద్దయినట్లేనని వారంటున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నిరుడు ఆగస్టు 14న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బుధవారం సవరించడంతో న్యాయపరంగా ఆ ఇద్దరి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు. హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చినట్లే నివృత్తి చేసినందుకు వీలుగా ప్రభుత్వాన్ని వివరణ కోరాలన్న నిబంధనను అమలు చేయలేదని వాదించారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి మాయనమచ్చ కారాదన్నారు. వ్యక్తిగతంగా పిటిషనర్ల ప్రయోజనం కోసం కాదని, వ్యవస్థలో ప్రధానంగా రాజ్యాంగ పదవుల్లోని పెద్దల నిర్ణయాలు ముఖ్యమన్నారు.
మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కోదండరామిరెడ్డి, అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారని, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా తయారైందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం నిరుడు ఆగస్టు 14న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండే అన్ని చర్యలను రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. దీంతో కోదండరామిరెడ్డి, అమీర్ అలీఖాన్ శాసనమండలి సమావేశాలకు హాజరు కాకూడదని రంజిత్ కుమార్ వాదించారు.